హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ గురు. అందరికీ నమస్కారం. ముందుగా గురుకుల యాస్పిరెంట్స్ అందరికీ కంగ్రాట్స్. గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఒక అప్డేట్ వచ్చింది. తొందరలోనే 1:2 రేషియోలో లిస్టులు వేసి వెరిఫికేషన్కి పిలుస్తామని చెప్పి ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము. ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయి కూడా 4 to 5 months అయిపోయింది. మధ్యలో ఎలక్షన్ కోడ్, తర్వాత గవర్నమెంట్ మారిపోవడము, ఈ గురుకులాల పోస్టులతో పాటు టీఎస్ఎల్, పిఆర్బి, టీఎస్పీఎస్సి అన్ని రిక్రూట్మెంట్ బోర్డులు కూడా ఒక రకమైన సస్పెన్స్. ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయో అభ్యర్థులకు కూడా అర్థం కాని సిచ్యువేషన్ అనేది ఉంది. ఈ తరుణంలో గురుకులాల రిక్రూట్మెంట్ బోర్డు ఒక అప్డేట్ అయితే ఇచ్చింది. వెరిఫికేషన్ సంబంధించి స్టాఫ్కి ఓరియంటేషన్ క్లాసెస్ 28th, 29th ఈ మంత్ నిర్వహిస్తాము. ఎవరు కూడా స్టాఫ్ లీవ్లో ఉండొద్దు, అందరూ కంపల్సరీగా అటెండ్ కావాలని చెప్పి ఒక సర్క్యులర్ జారీ చేసింది. అది కమ్యూనిటీలో పోస్ట్ చేసిన, కమ్యూనిటీ నుంచి చూసుకోవచ్చు. దీంతోపాటు ఎవరైతే టీజీటీ, పీజీటీ, జేఎల్ ఇవన్నీ రాసిరో, ఛాన్సెస్ ఉన్నాయి, ఒక వచ్చే ఛాన్స్ ఉంది అని ఎవరైతే అనుకుంటున్నారో, అంటే మార్క్స్ కొన్ని తక్కువ వచ్చినా కానీ అట్లాంటివి ఏమి దృష్టిలో పెట్టుకోకుండా అందరూ డాక్యుమెంట్స్ తీసుకోండి. ఆ యొక్క ఐఆర్కి ప్రకారం పోస్టులు ఫిల్ చేస్తారు కాబట్టి కొంత మార్క్స్ తగ్గినా కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా వరకు పోస్టులు కూడా ఎక్కువనే ఉన్నాయి. 9,210 పోస్టులు ఉన్నాయి. కాబట్టి కొంచెం ఒక రకంగా తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు కూడా సర్టిఫికేట్స్ అనేది తీసి పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే లిస్ట్ ఇచ్చిన తర్వాత ఒక వారం రోజులు టైం ఇచ్చే అవకాశం ఉంది. వారం లేకపోతే 10 రోజులు టైం ఇస్తారు. టైం ఇచ్చి వెరిఫికేషన్ అనేది ప్రారంభం చేస్తారు. లేట్ చేస్తే మనమే నష్టపోతాం. వచ్చే లోక్సభ ఎలక్షన్స్ కోడ్ వస్తుంది, తర్వాత పంచాయతీ ఎలక్షన్స్ కోడ్ వస్తుంది. ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం కూడా బోర్డుకు సహకరించాలంటే మనం రేపటి నుండే మన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమవుతున్నాయో అవన్నీ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ముందుగా మీరు తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోకపోతే ఇయర్ అప్లై చేసుకోండి. అంటే మొన్న ఆల్రెడీ ఎగ్జామ్కే మీరు పెట్టి ఉంటే అవసరం లేదు కొత్తది తీసుకోవడం. ఎవరైతే తీసుకోలేదో వాళ్ళు తీసుకోండి. తర్వాత నాన్ క్రిమి లేయర్ అది కూడా తీసుకోండి. బీసీ వాళ్ళు నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది కూడా తీసుకోండి. అన్నిటికంటే ముందు తీసుకోవాల్సింది బోనాఫైడ్స్ 1 to 7th. దీన్ని బట్టే మనము లోకల్, నాన్ లోకల్ అనేది చూస్తున్నారు కాబట్టి ఎవరైతే బోనాఫైడ్ సర్టిఫికేట్స్ 1 to 7th లేదో ఆ బోనాఫైడ్ని తీసుకునే ప్రయత్నం చేయండి. కొంతమందికి వాళ్ళు చదువుకున్న స్కూల్స్ క్లోజ్ చేసి ఉంటాయి. క్లోజ్ చేసినప్పుడు ఎక్కడ తీసుకుని అర్థం కాదు. అట్లాంటి వాళ్ళందరూ ఎంఈఓ ఆఫీస్, మీ మండలంలో ఎంఈఓ ఆఫీసర్ ఉంటుంది, అక్కడ నుండి మీరు తీసుకోవచ్చు. ఎవరైతే క్లాసెస్ అనేది జంప్ అవుతారో, ఎవరైతే చదవరో, గ్యాప్ వస్తుందో అట్లాంటి వాళ్ళు, లేకపోతే ఓపెన్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఒక ప్రాపర్ ఫార్మాట్లో ఎంఆర్ఓ ఆఫీస్ నుండి ఈ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. ఇవన్నీ ఈరోజు సండే, రేపు మండే కాబట్టి రేపటి నుండి, రేపు హాలిడే ఉన్న అట్లీస్ట్ ఎల్లుండి నుండి అయినా వీటి ప్రయత్నాలు చేస్తే మనకు కొంచెం టైం పడుతుంది. కాబట్టి మంగళవారం నుంచి మనము ప్రారంభం చేస్తే ఒక 10 daysలో, ఒక 1 weekలో మనం తీసుకోవచ్చు. మళ్ళీ ప్రజాపాలన అనే ప్రోగ్రాం కూడా నిర్వహిస్తున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, అక్కడ కూడా బిజీగా ఉంటారు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ ఏమున్నాయో ఒకసారి చెక్ చేసుకొని అన్ని సర్టిఫికేట్స్ ఒక 3 sets జిరాక్స్ తీసి పెట్టుకోండి. తర్వాత ఫొటోస్ అవన్నీ రెడీగా పెట్టుకోండి. ఇంకా వీటితో పాటు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ ఒకటి లీగల్ ఇష్యూ అనేది ఉంది, కోర్టు కేసు ఉంది కాబట్టి దానిపైన అది కూడా తొందరగా క్లియర్ చేస్తారు. నిన్న అడ్వకేట్ జనరల్ గారు కూడా అపాయింట్ చేశారు కాబట్టి ఆ కేసు కూడా తొందరలో అయిపోయి వాళ్ళకు కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం ఉంది. అయితే గురుకులాలపైన సమగ్ర నివేదిక సీఎం గారికి ఇస్తున్నట్టు ఒక న్యూస్ పేపర్లో ఒక వార్త వచ్చింది. అంటే స్టేటస్ రిపోర్ట్, గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్కి ఒక స్టేటస్ రిపోర్ట్ అనేది ఇస్తారు.
ఇప్పటివరకు గురుకులాలు రిక్రూట్మెంట్లు ఎన్ని జాబులు ఫిల్ చేసిర్రు, ఇంకెన్ని అవసరము, ప్రజెంట్ నోటిఫికేషన్ పొజిషన్ ఏంది, ఎక్కడ వరకు వచ్చింది, తర్వాత ఏమైనా కోర్టు కేసులు ఉన్నాయా, లీగల్ ఇష్యూస్ ఏమన్నా వస్తే వాటిని అడ్వకేట్ జనరల్ గారితో క్లియర్ చేపిస్తారు. దీంతోపాటు ఇంకా గురుకులాలు ఏమైనా అవసరం ఉన్నాయా రాష్ట్రంలో, గురుకులాలు పెడితే ఎంతమంది స్టాఫ్ అవసరం ఉంటారు, ఇవన్నీ ఒక స్టేటస్ రిపోర్ట్ అనేది సీఎం గారికి ఇస్తారు. కాబట్టి మన డ్యూటీ ఏంటంటే ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా రాసేసినాం, తర్వాత మనకు వస్తుంది, మనకు జాబ్ వస్తుందని నమ్మకం ఉంది. కొన్ని మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు కూడా ఏమీ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. సర్టిఫికేట్స్ అయితే తీసుకోండి. సర్టిఫికేట్ తీసుకుంటే ఐఆర్కి ప్రకారం ఫిల్ చేస్తారు కాబట్టి పైన ఎక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు వేరే టాప్ జాబ్లోకి వెళ్ళిపోతారు. మనకు కావాల్సింది జాబు. కాబట్టి చాలామందికి తక్కువ స్కోర్ వచ్చిన జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు. డిసప్పాయింట్ కాకుండా ఈ సర్టిఫికేట్స్ తీసుకోండి. ఇప్పుడు తొందరలోనే ఈ మంత్ ఎండింగ్ ఆర్ జనవరి ఫస్ట్ వీక్లో మెగా డిఎస్సి కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడే ఎందుకు ప్లాన్ చేస్తున్న డౌట్ వస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ జూన్ నుండి ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ లోపు ఇవన్నీ ఫిల్ చేయాలని గవర్నమెంట్ అనుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే అప్డేట్స్ ఏదైనా పోస్ట్ చేస్తాను. అయితే గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ఇచ్చిన సర్క్యులర్ కమ్యూనిటీలో పోస్ట్ చేసిన అక్కడి నుంచి చూసుకోవచ్చు. ఓకే, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.